రోమీలు 6:14. రోమన్స్ 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఓకే, అంటే ఇందాక నుంచి మనం ఏమి నేర్చుకున్నాము? మనలో ఉండే పరిశుద్ధాత్మ కార్యాన్ని బయటికి రానివ్వకుండా సైతానుడు ఏం చేస్తాడు? ఇక్కడ బిలాము బలాక్ ఏం చేయించాడు? డైవర్షన్ అనండి. ఇప్పుడు ఈ సాయంకాల ధ్యానం ఏం చేస్తుందో తెలుసా? పగల నుంచి మధ్యాహ్నం వరకు ఉండే ఫోకస్ మధ్యాహ్నం పోయి నువ్వు పడుకుని పోతావు. ఇది సాయంకాలం కూడా ఫోకస్గా ఉండి 24 గంటలు ఫోకస్గా ఉండే జీవితాన్ని నీకు ఇస్తుంది. 20, 30, 40, 50 సంవత్సరాలు పట్టే వాగ్దానము చాలా త్వరగా నెరవేరిపోతుంది నీ జీవితంలో. దిస్ ఇంక్రీజెస్ ఫోకస్. డెవిల్ విల్ అటాక్ యువర్ ఫోకస్. ద డెవిల్ వాంట్ టు డైవర్ట్ యూ విత్ ద లస్ట్ ఆఫ్ మనీ, ద బ్యూటీ ఆఫ్ ఉమెన్, ద లస్ట్ ఆఫ్ పవర్, అధికారం, జీవపు డంబం, డైవర్షన్. దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. సొలొమోను కంటే గొప్పని చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు నిన్ను. కానీ దేని మీద కడతాడు? బండ మీద, వాక్యం మీద. యోబు 4 తరాల్లో తూర్పు దిక్కుకి ఒక చోటకి ధనికుడుగా ఉన్నాడా? ప్రపంచానికి ధనికుడుగా ఉన్నాడా? యు సీ హౌ? అండ్ హీ గాట్ బ్లెస్డ్. సో గాడ్ విల్ గివ్ యూ ఫేవర్, గుడ్ నేమ్. నౌ sin shall not have dominion over you, for you are not under the law but under గ్రేస్. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ధర్మశాస్త్రమును విషయమై మనల్ని చనిపోయేటట్టు ఎవరు చేశారు? ధర్మశాస్త్రం యొక్క బంధకముల నుండి మనల్ని ఎవరు విడిపించారు? సిలువ మరణము. క్రైస్ట్ హస్ రిడీమ్డ్ us from the law. అయితే మరి ఇప్పుడు దానివల్ల పాపము మన మీద ప్రభుత్వము చేయదంట. రైట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ద పవర్ ఆఫ్ గ్రేస్. దీన్ని ఏమనుకుంటారు? ఇలా చెప్తే పాపం చేసేస్తారేమో, ఇంకా చురువుగా ఇంకా భ్రష్లు అయిపోతారేమో అని సాధారణంగా ఖండించే వాటిని ఎత్తుక్కుంటూ ఉంటారు. బైబిల్లో ఉంటాయి. దేవుడు ఖండిస్తాడు, అందరూ ఖండిస్తారు తప్పే. నోబడి విల్ ఎంకరేజ్ ఇట్. భూమి మీద కొంచెం మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు చేయరా పని. అయితే ఎందుకు ఇలా రాశాడు? ఓకే, కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇది ఎవరికి? ఇది రక్షింపబడిన విశ్వాసికి, యేసుని హృదయపూర్వకంగా నమ్మి పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసికి. దిస్ ఇస్ ఫర్ ఎ సీరియస్ బిలీవర్స్. అందరికీ సిలువ వెరితనము కానీ విశ్వాసికంటే అది దేవుని యొక్క శక్తి. దట్స్ పవర్. క్రాస్ ఈజ్ ఎ పవర్. ఒకసారి యేసుని నమ్మిన తర్వాత ఎందుకు ఈ వచనం చెప్తున్నాను అంటే గలతీయులు 3. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. రాజు చంపేస్తాడని భయాన్ని జయించిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడు. ఇక దేవుడు నన్ను ఆశీర్వదించడం హగర్తో పొరపాటు చేసిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? కానీ ఈ యాత్ర అంతట్లో అబ్రహాముని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. ఈ మధ్యలో నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే, పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నేను నీతిమంతుడు ప్రార్థనగానే చూస్తాడు నీ ప్రార్థన. నువ్వు ఏదైనా పొరపాటు చేసిన తర్వాత నువ్వు ప్రార్థించలేవు. చూడండి, మీ బ్రదర్స్ ఇద్దరికి దెబ్బలాట్లు అయిన తర్వాత అతని పెన్ను, అతని బట్టలు అడగలేవు. అలాగే మీరు కూడా దేవుడు అలగడేమో అనుకుంటారు. నో, ఈ గ్యాప్లో చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు మీరు. ఈ సంవత్సరం అబ్రహాం ఆశీర్వాదం పొందుకొందురుగాక. యు క్యాన్ క్లెయిమ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఎన్ని రంగాలు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు? అన్ని రంగాల్లో. వివాహమా, పిల్లల, భర్త, భార్య, అప్పుల, ఆర్థికమా, గుణాల, పరిశుద్ధత, నీత, ఎందులో నీ కొదువు ఉంది ఆ కొదువును జయించుదువుగాక. God is seeing you the same. You need to understand the system. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఆగండి. అబ్రహామా, నువ్వు ముందు ఆశీర్వాదం పొందుకుంటే నీ ద్వారా భూలోకం అంతా బ్లెస్ అవుతుంది. కానీ సైతానుడు నీకే రాకుండా చేస్తే లోకం ఎలా బ్లెస్ అవుతుంది? సంగమా, దేవుడు నువ్వు బ్లెస్ అయితే ఇక్కడే నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే ఎలాగా? నువ్వు త్వరగా బ్లెస్ అయ్యి లోకాన్ని బ్లెస్ చేయి. ఇప్పుడు దాకా ఆపుతున్న ఆశీర్వాదాలు ఆగకుండా నిన్ను అధిగమించి ఈ లోకమును ఆశీర్వదించునుగాక. నువ్వు బ్లెస్ అవ్వాలి, నీ బంధువులు బ్లెస్ అవ్వాలి, మీ అత్త, మామ, అల్లుడు అందరూ త్వరగా బ్లెస్ అవ్వాలి. ఎప్పుడు బ్లెస్ అవుతావు? ధర్మశాస్త్ర క్రియలకి పోతావు. అక్కడ మోయాబు స్త్రీ ఎప్పుడు డైవర్ట్ చేస్తే ఇక్కడ ధర్మశాస్త్రం ఎప్పుడు డైవర్ట్ చేస్తుంది అపవాది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. యు థింకింగ్ నేను వర్ది కాదు, ఇంకా టైం, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నావు. నో, జస్ట్ డిమాండ్ యువర్ టైం
టు రిసీవ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ కమ్. మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీ బలహీనతలను జయించి తీరుతారు. యూ విల్ ఓవర్టేక్. ఈ తాత ముత్తాతల నుంచి ఉండేటువంటి శోధనలను, కోపాలని, మోహాలని, అవునా, పీనస్తనాలని, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, టీబీలను, క్యాన్సర్లను జయించి సమృద్ధి గల జీవముతో జీవించుదురుగాక. శత్రు తలంపులు వేరు. డెవిల్కి ప్లాన్ ఉంటుంది. ఫరో ఎంటపడుతున్నాడు, నేను వచ్చేసా, వాళ్ళందరినీ సముద్రం దగ్గర ఇరుక్కుపోయారు, చంపేస్తా. దేవుడికి ఒక ప్లాన్ ఉంది. డెవిల్ హ్యాస్ అ ప్లాన్. సముద్రాన్ని ఎడగొట్టి నిన్ను ముంచి వాళ్ళని బయట. ఐఎమ్ టెల్లింగ్ యూ, దే హ్యావ్ దేర్ ప్లాన్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు భూమి స్టార్ట్ అయినప్పటి నుంచి వాడికి ఉన్నాయి ప్లాన్స్. ఇప్పుడు రావడం ఏమన్నా గొప్ప? హీ హ్యాస్ ప్లాన్స్, మాస్టర్ స్ట్రాటజీస్. శత్రువుకి ఆయుధాలు ఉన్నాయి. నీ మీద రూపంపడిన ఆయుధం తయారవుతుంది. నీ మీద రూపింపబడిన ఆయుధము అంటే నీ మీద ఆయుధము తయారవుతుంది. బ్లూ ప్రింట్, ఆయుధం తయారయ్యి అన్నీ ఉండి ఇంకా ఒత్తి అంటించి రిలీజ్ చేయాలి. బటన్ నొక్కాల. ఆ బటనే నొక్కనివ్వడు. ఒకవేళ నొక్కినా అది పేలదు, పుస్ అంటది. యు సీ దట్ నౌ? ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. భయపడతావు, కొంచెం కంగారు పడతావు. కమ్ ఆన్, లెట్స్ కంటిన్యూ. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. సరే, ధర్మశాస్త్రము దాని వల్ల జీవిస్తే బ్లెస్ అవ్వవు. నువ్వు బ్లెస్ అవ్వవు, లోకం బ్లెస్ అవ్వదు. వాళ్ళకేమో ఏయో వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు బ్లెస్ అయ్యి అందరూ బ్లెస్ అవుతారంట. There will be no more opposition in the coming days if you pray and move forward. Prayer, ప్రార్థన ఉందా లేదా? యూదులందరినీ, హామన్ యూదుల తరాన్ని తీసేద్దామని స్కెచ్ గీశాడు. ఆశ్వరేష్ అలా అనుకున్నాడు. ఏం చేశారు? ఎస్తేరు, మొర్దెకై అందరూ ప్రార్థించారు. చరిత్ర తిరిగి రాకపోయింది. God shifted the season. You see, God can change the seasons. Right, let's read. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించారు. చూసారా, ఉత్తమమైన ప్రస్తుతమైన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రము యొక్క శాపము అంటే. ఎందుకని? అందులో ఒక్కటిలో నిలకడగా లేకపోయినా మన మీదకి ఏమొస్తుందంట? శాపం. అందుకని అంత మంచి ధర్మశాస్త్రము మనకేమైంది? శాపమైంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్ర మూలముగా శాపమైందా? మనలో ఉండే బలహీనత మూలముగా ఆ మంచిది శాపమైందా? మనలో ఉండే బలహీనత మూలముగా ఉత్తమమైన ధర్మశాస్త్రము పాటించలేని దుస్థితి మనకుంది కాబట్టి ఆశీర్వాదకరమైన ధర్మశాస్త్రం మనకేమైంది? శాపం. అలాగే ధర్మశాస్త్రం నెరవేరదా? ఆత్మ లోపల నుంచి నెరవేర్చి తీరతాది నీ జీవితంలో. స్టెప్ బై స్టెప్ బై స్టెప్. దేవుడు చెప్పాడు, అది బయట నుంచి లోపలికి కాదు, లోపల నుంచి బయటకు వచ్చేటట్టు పరిశుద్ధాత్మను వారిలో పెట్టేశాను. యు సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వర్డ్. ఆయన శాపాన్ని తీసేశాడు. చదవండి 14. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడైన ప్రతి వాడు నువ్వు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎంతమందికి అబ్రహాం ఆశీర్వాదం కావాలనుకోరు? ఒకసారి ఆలస్యం అవ్వచ్చు, 10, 20, 30 ఏళ్ళు అయిందేమో. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు దాన్ని చూసి చాలా సంవత్సరాలు అనుభవించి అప్పుడు వెళ్తారు. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. ఇక ముసలోడు అయ్యాక వస్తే అబ్రహాం అదే అనుకున్నాడు, ఈ వయసులో సారా అదే అనుకుంది, ఈ వయసులో ఇస్తే ఉపయోగం, సర్లే ఏదో ఒక టైం ముసలోడు అయినా ఇచ్చావు కదా, నో ప్రాబ్లం. కానీ సారా ఆ ఆలస్యంలో కూడా కొడుకుతో ఆడుకుంది, కొడుకుకి పాలిచ్చింది, కొడుకుకి చేయవలసిన ఎన్ని బలముతో పొందుకొని చేసింది. నువ్వు అనుకోవచ్చు ఇంకెప్పుడు ఇస్తాడు అని. అబ్రహాము ఆ తర్వాత ఎన్నేళ్ళు బతికాడు? 75. కొడుకుని చూశాడు. కొడుకుకి 40 ఏళ్లకి కొడుకుకి పెళ్లి చేశాడు. ఆ కొడుకుకి 20 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే ప్రేయర్ చేసి ఆలస్యాన్ని అధిగమించాడు. ఆ కొడుకుకి ఎవరు పుట్టారు? యాకోబు, యాసావని 2 పుట్టారు. వాళ్ళ 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి వాళ్ళని ఆశీర్వదించి, సార్లే ప్రభా నేను కొడుకుని చూడండి అనుకున్నాను. కొడుకు చూసి వాడికి పిల్లలు పుట్టకపోతే 20 ఏళ్ళు వాడికి ప్రేయర్ చేసి వాడికి పుట్టించి తర్వాత ఆ మనవాడిని మళ్ళీ పెద్దవాడిని చేసి, సాటిస్ఫాక్షన్ కాదు, ఓవర్ సాటిస్ఫై అయిపోయిన వచ్చేస్తాను అన్నాడు దగ్గర. యువర్ డిలే విల్ నాట్ ట్రబుల్ యూ. పక్కన చెప్పండి, ఆలస్యం నేను బాధ పెట్టదన్నాను. యువర్ డిలే విల్ నాట్ ట్రబుల్ యూ. ఇది చాలా మందికి కలిగేటువంటి బాధ. ఆలస్యం
బీ కేర్ఫుల్. ఈ ఆలస్యంలోనే చాలా మంది తప్పిపోతారు. ఇది ఆలస్యం కాదు, ట్రైనింగ్ అనండి. ఎవరెవరి జీవితాల్లో ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో అది మీరు రుచి చూసి చాలా సంవత్సరాలు అనుభవించి అప్పుడు మీరు ఈ భూలోకాన్ని విడిచిపెడతారు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అందరూ బ్లెస్ అయిపోయారు, నేను ఒక్కడనే. సారా పరిస్థితి అంతే, అబ్రహాం పరిస్థితి అంతే. కమ్ ఆన్ రీడ్. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఉడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. చూడండి, మనిషి ఒక నిబంధన చేసుకున్నాడు అనుకోండి, అంతే. ఒక అగ్రిమెంట్ రాసుకున్నారా, అంతే. ఇంకా తర్వాత నువ్వు ఫాలో అవ్వకపోతే నీకే నష్టం పడుతుంది. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములకు అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే ఏమంటున్నాడు? నువ్వు చేసే ఈ పొరపాట్ల వల్ల ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోవు, నీ ప్రార్థనలకు జవాబు రాకుండా ఆగిపోవు, వచ్చి తీరతాయి అంటున్నాడు. అంటే క్రియల మూలముగా కాదు, విశ్వాసం మూలముగా. ఒకప్పుడు విశ్వాసంతో అడిగావు, ఇప్పుడు క్రియల మూలముగా నువ్వు పడిపోయినది మాత్రాన అది అయిపోతుందా? అది విశ్వాసంతో వచ్చింది, విశ్వాసం ద్వారా పొందుకుంటావు, క్రియలతో సంబంధం లేదంటున్నాడు. అలాగని చెడు క్రియలు చేస్తూ ఉంటావా? చేయవు, పరిశుద్ధాత్ముడు నిన్ను శుద్ధీకరిస్తూనే ఉంటాడు. యు సీ దట్ నౌ. కమ్ ఆన్, క్యారీ ఆన్. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినడలా ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించాడు. యేసును నమ్మిన వాళ్ళకి అబ్రహాం ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడంట. ఆ వాగ్దానం మేరకు నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. మధ్యలో నీ క్రియలు దాన్ని ఆపడానికి వీలుందా? నో. యువర్ ఈవిల్ వర్క్స్ కెనాట్ స్టాప్ ద బ్లెస్సింగ్. కమ్ ఆన్, క్యారీ ఆన్. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? ఒక రకంగా చూస్తే వీడు ఇన్ని చేస్తున్నా, ఇలాగుంటున్నా, ఇది ధర్మశాస్త్రం దేవుడు వాగ్దానం విరోధమా అంటే దీంతో పని లేకుండా వచ్చేస్తున్నా. చూసారా, మనకు వచ్చే క్వశ్చన్లకు కూడా అదే ఆన్సర్ ఇచ్చేస్తాం. గాడ్స్ వర్డ్ ఈస్ పవర్ఫుల్. దానివల్ల మనలో ఏమేమి నెగిటివ్ థాట్స్ వస్తాయో అది కూడా చూసి ఇక్కడ కవర్ చేసేస్తుంది ఈ వాక్యం. చదువు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. కానీ అంటే కృపకుందా జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రానికి ఉందా? ఎంతమందికి అర్థమైంది ఇది? సీ దట్ నౌ. చూడ్డానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, లాజికల్. అంటే దేవుడు లాజిక్ని కూడా ఎంటర్టైన్ చేయలేదు. ప్రతి మానవుడు కళ్ళు మూసుకొని విశ్వాసంతో నడవాల్సిందే, ఎంత గొప్పోడైనా చిన్నోడైనా. అందుకే గాడ్ హ్యాస్ నల్లిఫైడ్ ద ఇంటలెక్ట్ కంప్లీట్లీ. లెట్స్ క్యారీ ఆన్. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితే. అంటే నీవెంత విశ్వాసమైన ధర్మశాస్త్రములు ఉంటే ఎందులో ఉన్నట్టు? చెర, బంధింపబడి. చూద్దాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. ఒక రకంగా ధర్మశాస్త్రం మంచిదే, నీ వల్ల కాదు అని ఎవరి దగ్గర పంపిస్తుందంట? ధర్మశాస్త్రము క్రీస్తు వద్దకు పంపిస్తుందంట. ఇన్ వన్ వే క్రైస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా. యూ హ్యావ్ నాట్ బిగాన్ క్రైస్ట్ అంటిల్ యూ పుట్ అన్ ఎండ్ టు ద లా. పవర్ఫుల్, నాట్ లాజికల్, నెవర్ విల్ బి లాజికల్. చూద్దాం. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు కుమారులంట. కుమారులకి అబ్రహాం తండ్రి ఆస్తి కరెక్ట్గా ఉంటేనే వస్తుందా? కరెక్ట్గా లేకపోయినా వస్తుందా? లేకపోయినా వస్తుంది. చదువుకోరాపని ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, అవ్వలేదు, ఆస్తి రాదా? వస్తుంది. అయితే క్రీస్తు ఏం చేశాడంట? మనల్ని దేవుని యొక్క కుమారులుగా చేసి అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడంట. అబ్రహాం ఆశీర్వాదం వచ్చి తీరాల్సిందే. కమ్ ఆన్, రీడ్. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి. అందరూ చెప్పండి, నేను క్రీస్తు సంబంధిని గనుక ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసుడను. ఈ రోజు వాక్యం విన్నవారు ఒక్కళ్ళు కూడా ప్లస్ అవ్వకుండా ఉండరు. నువ్వు ప్లస్ అయ్యి తర్వాత ప్రపంచాన్ని ఆశీర్వదించదుగాక. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను. ఓకే, కరెక్టే. శత్రువు శక్తివంతమైన వాడే. శత్రువుకి ఏ తలంపులైనా రావచ్చు, ఏమైనా అనుకోవచ్చు. రైట్, జాగ్రత్తగా ఉండాలి దాని గురించి తెలుసుకొని. బట్ లెట్ us see this. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. హెబ్రీలు 7:1. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. ఆగండి, రాజ్యాలు దానికి సంబంధించినటువంటి రాజులు ఉంటారు. అబ్రహాం భయం ఏంటి? ఆ రాజు నా భార్య విషయమై నన్ను ఏం చేస్తాడని భయపడ్డాడు. కానీ అతని ఆశీర్వాదాన్ని అతను తెలుసుకోలేకపోయాడు. హీ అండర్ ఎస్టిమేటెడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను తగ్గించుకొని తనలో ఆశీర్వాదాన్ని గుర్తించలేకపోయాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? నా భార్య విషయమే నన్ను చంపేస్తారేమో, నన్ను అన్న అని భయపడి గజగజ వణికిపోయిన అబ్రహాము టైం వచ్చినప్పుడు ఆశీర్వాదము ఎలా బయటపడ్డదే? ఆ రాజులను ఏం చేశాడంట? ఒక రాజులనా? వాట్ డిడ్ గాడ్ టెల్ ఫరో? ఫరోతో ఏమన్నాడు? నువ్వు ఎటువంటి వాడవన్నాడు? చచ్చిన వాడవు. యు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నాట్ వన్ కింగ్, every king that comes against you will be a dead man. Sometimes you underestimate who you are. You got the blessing of Abraham. ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, ఆయా అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు. కానీ నీలో ఏముంది? అబ్రహాం ఆశీర్వాదం. గజగజ వణుకుపోతున్న అబ్రహాం సడన్ గా ఆశీర్వాదం బయటకు వచ్చింది. ఏం చేశాడు? రాజులను 300 మంది సేవకులను వేసుకెళ్లి 5 రాజులను సంహరించి పట్టుకొచ్చాడు దోపుడు సొమ్ము. Let the blessing of Abraham take over every believer of Jesus. కానీ అలా జరిగిన తర్వాత ఫరో ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. కానీ కొత్త నిబంధనలో ప్రేమతో వాళ్ళందరూ మారి విశ్వాసుల సంబంధులై వారు కూడా దేవునిని ప్రేమించుదురుగాక. బట్ దిస్ ఇస్ అ న్యూ కావెనెంట్. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ద పవర్ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు మీలో అందరూ రెక్కడితే కంటే ఒక్కని పరిస్థితి, ఇచ్చేస్తే కానీ చేయని పరిస్థితి. కానీ మీలోంచి భయపడుతూ ఏం తింటాను, ఏం బతుకుతాను, నా జీవితం ఏంటి, నా అప్పులేంటి, నా భవిష్యత్తు ఏంటి అనుకునే మీలోంచి సడన్ గా ఆ రాజులకు భయపడే అబ్రహాం మీదకి ఏమొచ్చింది? గొప్ప సామర్థ్యం వచ్చింది. మీలో కూడా ఈ రోజు నుంచి ఆ సామర్థ్యం వచ్చి నేను అధిగమించును గాక. వాళ్ళు ఆవిడ అనుకుంటది, ఏంటండి మొన్నటి దాకానేమో రాజులు ఎలా చేసేస్తారు అని ఆ రాజుకు భయపడిపోయి దాన్ని ఎలా చెప్పమన్నారు? 5 రాజులను వేసేసి వచ్చేసారు, మీరెవరు అంటది. వాట్ ఆర్ యు? హూ ఆర్ యు? నిన్ను కూడా చూసుకుని అలాగే నువ్వు ఆశ్చర్యపోదువు గాక. యూ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. ఈయన చదువుకోలేదు, నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, నేను బలహీనరాలని, నా జీవితం ఇంతే, నా కొడుకులాగా, నా కూతురిలాగా, నా బతికేటో, నేను అది లేదు, ఇది లేదు, నాకు సపోర్ట్ లేదు, ఎవ్వరు లేదు, నేను ఒక్కడనే బతుకుతున్నా అనుకుంటున్నావా? ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ యూ టుడే. అబ్రహాం ఆశీర్వాదం అద్భుత రీతిగా నీ కృంగిపోయి భయపడి మరణ భయాన్ని ఆశీర్వాదం అధిగమిస్తుంది. ఒక రాజు చంపేస్తానని గజగజ వణికిపోయిన అబ్రహాము రాజులను ఏం చేసి వచ్చాడంట? సంహారం చేసి వచ్చాడంట. ఎవరితోటి? ఇంట్లో పనిచేసే వాళ్ళతోటి. ద బ్లెస్సింగ్ మీ అందరిలోంచి ఆశ్చర్యంగా అబ్రహాములోంచి బయటకు వచ్చినట్లు మీలోంచి బయటకు వచ్చిన గాక. లార్డ్ జీసస్, అయ్యా ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే అయ్యా ఈ ఆశీర్వాదాన్ని నీ బిడ్డల నుంచి బయటికి తీసి అనేకులు వీళ్ళకు నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయంతో ఇక నా జీవితము చాలిస్తాను, ఇక ఎందుకు ఈ జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఆ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కళ్ళు పుష్పించి ఆయా కాయలు కాసి గొప్ప సాక్షులుగా వారు ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Come on, bless yourself. I release angels to manifest that blessing. In Jesus' mighty name I pray. Amen.